హాయ్ హలో వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ ట్రిపుల్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ డే 15 ఆఫ్ పైథాన్. ఈ రోజు క్లాస్లో మనం ఏం చూస్తామంటే రౌండింగ్ నెంబర్స్ అంటే ఏంటిదో చూద్దాం. అసలు అయితే ఫ్లోటింగ్ పాయింట్స్, అప్రాక్సిమేట్స్ అనేవి ఈ రోజు క్లాస్లో మనం చూస్తాం. రౌండింగ్, రౌండ్ అంటే ఏంటిదో చూద్దాం. ఫస్ట్ రౌండ్ ద నెంబర్ టు గివెన్ ద నంబర్ ఆఫ్ డెసిమల్ డిజిట్స్. అంటే ఏంటిది అంటే, ఇప్పుడు మనం ఒక ఫ్లోటింగ్ నంబర్ అనేది ఇచ్చాం. సంథింగ్ లైక్ ఫ్లోట్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అంటే 1, 2, ఇక్కడ ఒక డాట్, ఇంకా ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4 అని ఇచ్చామనుకో. ఇందులో మనకి ఓన్లీ అవుట్‌పుట్‌లో ఇక్కడి వరకే రావాలి. అంటే ఏదైతే ఈ డెసిమల్ ఉందో, ఆ డెసిమల్ తర్వాత మనకి 1 నంబర్ మాత్రమే రావాలి అంటే ఏం చేయాలి? ఇలా మనం అవుట్‌పుట్స్ తీసుకోవడానికి ఈ రౌండ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఇక్కడ రౌండ్ అని తీసుకొని, ఇక్కడ ఏదైతే ఫ్లోట్ నంబర్ ఉంటదో, ఆ ఫ్లోట్ నంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ డిజిట్. ఈ డిజిట్ అనేదేంటంటే ఆప్షనల్. అసలు ఈ డిజిట్ అనేది ఏం చేస్తది అనంటే, మనకిక్కడ 1 నంబర్ డెసిమల్ తర్వాత 1 నంబర్ మాత్రమే రావాలి అనుకున్నాం. సో, మనకలా ఎన్ని నంబర్స్ కావాలో అన్ని నంబర్స్ రాడానికి మనం ఈ డిజిట్ అనేది యూజ్ చేసుకొని అన్ని నంబర్స్‌ని మనం తీసుకుంటామనమాట. సో, ఇదేం చేస్తదో చూద్దాం. ద నంబర్ ఆఫ్ డెసిమల్ డిజిట్స్ టు ద కన్సిడర్డ్ ఫర్ ద రౌండింగ్ అనేది ఉంటుందన్నమాట. చెప్పినా గదా! సో, ఇదేముంటదంటే, ఒకవేళ మనం ఇక్కడ ఇది ఇచ్చినాము అనుకో, ఇక్కడ ఏదైతే నంబర్ ఇస్తామో అన్ని డెసిమల్ తర్వాత అన్ని నంబర్స్ అనేది మనకొస్తది. సో, ఏమి ఇవ్వలేదు. జస్ట్ డిజిట్ అని పెట్టామనుకో, డిఫాల్ట్‌గా మనకదనేది 0 అనేది వస్తుందన్నమాట. సో, మనం ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం మీకు అర్థమవుతుంది. ఇక్కడ జూడండి. ఇక్కడ ఏమిచ్చారంటే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు రౌండ్ ఆఫ్ అని బెట్టి 3.14 అనేది ఇక్కడ ఫ్లోట్ పాయింట్ అన్నమాట. దాని పక్కన ఇక్కడ తీసుకొని 1 అనేది తీసుకున్నారు. అంటే దీని పక్కన డిజిట్ ఎంత తీసుకుండు? 1 అనేది తీసుకుండు. చూడండి మనకిక్కడ నంబర్ ఏముంది? నంబర్ ఏమో 2.14 సారీ 3.14 అనేది ఉంది. ఇక్కడ డిజిట్ ఏమిచ్చిండు? 1 అనేది ఇచ్చిండు. ఇప్పుడు ప్రింట్ ఏ అనేది చేసిండు. మనకేం ప్రింట్ అవ్వాలి? ఇక్కడ 1 అనేది ఇచ్చిర్రు కాబట్టి ఈ డెసిమల్ పక్కన 1 అనేది ప్రింట్ ఇట్ మీన్స్ అంటే ఈ డెసిమల్ తర్వాత ఏదైతే 1 దాని పక్కన ఏదైతే 1 ఉంటుందో అదనేది ప్రింట్ అవ్వాలి. సో, ఇక్కడ మనకి 3.1 అనేది వచ్చింది. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ 3.2 అనేది ఉన్నది. సో, మనం 3.21 సంథింగ్ ఇలా ఉంది. మనం ఇప్పుడు డిజిట్ అనేది 1 ఇచ్చినాం. అప్పుడు మనకేమైతది? ఏదైతే డెసిమల్ తర్వాత నెక్స్ట్ వచ్చే 1 ఉంటదో అదనేది మనకి ప్రింట్ అవుతది. అంటే ఇది 1, ఇది 2 అంటే 1 అనేది ఇచ్చినాం కాబట్టి మనకి ఏదైతే 1 ఉందో దాని తర్వాత 1 అనేది ప్రింట్ అవుతదన్నమాట. సో, అలా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0.341 అనేది ఉన్నది. సో, ఇప్పుడు ప్రింట్ రౌండ్ ఆఫ్ ఏ. ఏ అంటే ఏంది? ఏలో నంబర్ అంటే 0.341 తర్వాత మనకి 2 నంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలంట. డెసిమల్ తర్వాత 2 నంబర్స్ ఏమేమి ఉన్నాయి మనకి 3, 4 అనేవి ఉన్నాయి. సో, మనకి అవుట్‌పుట్‌లో ఏమొస్తదంటే ఇలా 0.34 అనేది వస్తది. సో, ఇక్కడ మనకేమొచ్చింది? 0.34 అనేది వచ్చింది. ఇక్కడ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 9.2123 అనేవి ఇచ్చిర్రు. మనకి ఇక్కడ చూడండి రౌండ్ ఆఫ్ ఏ అంటే 9.1234 అనేది ఉంది. ఎన్ని డిజిట్స్ ఇచ్చిర్రు మనకి? 3 అనేది ఇచ్చిర్రు. సో, మనకి డెసిమల్ తర్వాత 3 నంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఏవైతే 3 ఉన్నాయో ఆ 3 మాత్రమే మనకి ప్రింట్ అవుతాయన్నమాట. సో, ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తది? 3 నంబర్స్ ఉన్నాయి గాబట్టి మనకి 3 నంబర్స్ అనేవి వస్తాయన్నమాట. 1, 2, 3 అనేవి వస్తాయన్నమాట. సో, మనకి 9.123 అనేవి వచ్చినాయి. నెక్స్ట్ ఇంకొక కోడ్ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు రౌండ్ 1.0463 అనేది నంబర్ ఇక్కడ. ఇక్కడ డిజిట్ ఏమి ఇచ్చిండంటే 2 అనేది ఇచ్చిండు డిజిట్. సో, మనకేం ప్రింట్ అవ్వాలి? మరి అవుట్‌పుట్ ఇక్కడ 1.04 అనేది మనకి ప్రింట్ అవ్వాలి. కానీ ఇక్కడేం ప్రింట్ అయింది?
1.05 అనేది ప్రింట్ అయింది. ఇక్కడ ఏం అవుట్‌పుట్ రావాలి మనకి 1.04 అనేది రావాలి. ఎందుకంటే ఇక్కడ 2 డిజిట్స్ ఇచ్చింది కాబట్టి తర్వాత డెసిమల్ తర్వాత 2, 2 నంబర్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి మనకి 2 రావాలి. కానీ మనకి ఇక్కడ ఏం ప్రింట్ అయింది? 05 అనేది ప్రింట్ అయింది. సో, ఎందుకిలా ప్రింట్ అయింది అంటే ఇక్కడ మనం తీసుకున్న ఈ 2 నంబర్స్ తర్వాత ద ద నెక్స్ట్ నంబర్ అనేది 5 కంటే తక్కువుంటే ఓన్లీ ఈ 2 నంబర్స్ మాత్రమే ఏదుంటే అది ఒస్తది. కానీ ఇక్కడేముంది అంటే దీని పక్కన నంబరు 5 కంటే గ్రేటర్ ఉంది. కాబట్టి దీనికంటే పక్కన నంబర్ 5 కంటే గ్రేటర్ ఉంటే అప్పుడేమైతుందంటే ఒక నంబర్‌ని యాడ్ చేసుకొని ఒస్తదనమాట. సో, ఇదెలా జెప్పాలి అంటే 5 కంటే తక్కువుందనుకో అది మనకి ఏముందో అదే వచ్చేస్తది. 5 కంటే ఎక్కువున్నదనుకో దాన్ని రౌండ్ ఫిగర్ చేసుకొని 0.5 అనేది వచ్చేస్తదనమాట. సో, ఇక్కడేమిచ్చిందో జూద్దాం. ఇఫ్ ద డిజిట్ ఆఫ్టర్ స్పెసిఫైడ్ ద డెసిమల్ ప్లేస్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఒకవేళ 5 ఉన్నా అక్కడ 5 కంటే ఎక్కువున్నా అది రౌండ్ ఫిగర్ చేసుకొని మనకొస్తదనమాట. సపోజ్ ఇక్కడ 0.4 అనేదుంది. ఇప్పుడు మనకేమొచ్చింది 0.5 అనేదొచ్చింది. ఇప్పుడు ఒకవేళ 0.3 0.7 ఉంది అనుకో. దాని పక్కన నంబర్ 6 ఉంది. ఇప్పుడు మనకి ఇలా ఉంది. మనకిప్పుడు రౌండ్ ఫిగర్‌లో ఏమొస్తది? 2 డిజిట్ అనేది 2 తీసుకుంటే, దీనికి రౌండ్ ఫిగర్ ఏమొస్తది? 1.08 అనేది వస్తది రౌండ్ ఫిగర్. ఎందుకంటే దీని పక్కన నంబర్ అనేది గ్రేటర్ 5 ఉంది గాబట్టి, మనకి రౌండ్ ఫిగర్‌లో 0.8 అనేది వస్తదనమాట. దెన్ ద డెసిమల్ డిజిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ విల్ బి ఇంక్రిమెంట్ బై 1 అన్నమాట. ఒకటి అయ్యి మనకి ఔట్‌పుట్ అనేది వస్తదనమాట. ఒకసారి ఇవన్నీ మనం ఆన్‌లైన్‌లో చేసి చూద్దాం. చూద్దాం. ఫస్ట్ మనం అసలు రౌండ్ బెడితే మనకెలా వస్తదనేది చూద్దాం. ఏ ఈక్వల్ టు రౌండ్ అని బెట్టి ఏం ప్రింట్ చేద్దాము అంటే ఒక నంబర్ ఇద్దాం. 3.14, 1 అనేది ఇద్దాం. సో, మనకు అవుట్‌పుట్‌లో మనం ఏం ప్రింట్ చేద్దాం? ఏ అనేది ప్రింట్ చేద్దాం. సో, మనకు అవుట్‌పుట్ ఏమొస్తదో చూద్దాం. చూసారా మనకి 1 అనే నంబర్ ఇచ్చినాం గాబట్టి, 1 అనే డిజిట్ ఇచ్చినాం గాబట్టి, ఆ డెసిమల్ తర్వాత ఏదైతే ఉన్నదో 1 అనేది మనకి 1 అనేది వస్తదనమాట. 1 డిజిట్ అనేది వస్తదనమాట. దాని పక్కనే ఏ 1 ఉన్న ఒకవేళ దాని పక్కన 3.2 ఉందనుకో, మనం 1 డిజిట్ ఇచ్చినాం కాబట్టి 3.2 అనేది వస్తదనమాట. 1 డిజిట్ అనేది ప్రింట్ అవుతది. నెక్స్ట్ ఇలా ఇంకొక నంబర్ ఇద్దాం. ఇప్పుడు 3 ఇట్లా ఇద్దాం. మనం ఇక్కడ 2 అనేది ఇద్దాం. ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తది? 3.15 అనొచ్చింది. ఎందుకొచ్చిందిక్కడ? సీ మనం ఇందాకలనే చెప్పినాం గదా! రౌండ్ ఫిగర్ చేసుకొని మనకిక్కడ 1.5 అనేదొచ్చింది. ఇక్కడ 4 కంటే 7 అనేది ఇక్కడ 7 అనేది 4 పక్కన 5 కంటే గ్రేటర్. కాబట్టి రౌండ్ ఫిగర్ చేసుకొని మనకలా వచ్చిందనమాట. సో, ఇంతే సింపుల్. ఇప్పుడు నార్మల్‌గా సరే ఇక్కడ ఇది తీసేద్దాం. 3 అనేది ఇద్దాం ఇప్పుడు. ఇప్పుడు 2 డిజిట్స్‌ని అడుగుతుంది. ఇప్పుడేమొస్తది డైరెక్ట్ 3.14 అనేది వచ్చింది. ఎందుకంటే ఈ 4 పక్కన ఉన్నది మనకేమైంది గ్రేటర్ లెస్ థాన్ 5 కాబట్టి మనకి యాజ్ యూజువల్‌గా అదే వచ్చింది. సో, మనం ఏదైతే 2 డిజిట్స్ ఇచ్చినామో ఆ 2 డిజిట్స్‌ని కన్సిడర్ చేసుకొని సెకండ్ డిజిట్ పక్కన ఉన్నది గ్రేటరా? కాదా? అని చెక్ జేసుకుంటది. ఇప్పుడు మనం 3 ఇచ్చినామనుకో రౌండ్ ఫిగర్‌లో, రౌండ్ ఫిగర్ అనేది 3 పక్కన నంబర్ ఏమైంది మనకి? గ్రేటర్ థాన్ 5 ఉంది గాబట్టి, మనకి రౌండ్ ఫిగర్‌లో 144 అనేదొచ్చింది. ఎందుకంటే, 3 పక్కనున్న నంబర్ ఏమైనది? థర్డ్ డిజిట్. మనం 3 డిజిట్ ఇచ్చినాం. థర్డ్ డిజిట్ పక్కనని కన్సిడర్ జేసుకుంటది. థర్డ్ పక్కన డిజిట్ 5 కంటే గ్రేటర్ అయితే రౌండ్ ఫిగర్ జేసుకొనొస్తది. లేదంటే లేదు. నార్మల్‌గా ఎలా ఉందో అలా అనేది మనకి ప్రింట్ అవుతదనమాట. కమింగ్ టు ఫ్లోటింగ్ పాయింట్ అప్రాక్సిమేషన్. అంటే ఏంటిది అంటే, ఫ్లోట్ వాల్యూస్ ఆర్ స్టోర్డ్ అప్రాక్సిమేట్‌లీ. అంటే ఏంటిది అనంటే, చూడండి మనకిక్కడ ప్రింట్ 0.1 ప్లస్ 0.2 చేస్తే మనకు అవుట్‌పుట్ ఏం రావాలి? మీరు ఎక్స్‌పెక్ట్ చేసినలాగా మనకు అవుట్‌పుట్ అనేది 0.3 అనేది రావాలి.
ఎందుకంటే 0.1, 0.2 యాడ్ చేస్తే మనకి 0.3 అనేది రావాలి. కానీ ఇక్కడ ఏమైతుందంటే మనకి 0.300004 అనేది వచ్చింది. ఎందుకిలా వచ్చింది? ఒకసారి కోడ్ చేసి చూద్దాం. అసలు ఆన్సర్ ఏమొస్తది అని. ప్రింట్ 0.3 ప్లస్ 0.4 చేస్తే మనకు అవుట్‌పుట్ ఏమొస్తదో చూద్దాం. ఇక్కడ 0 మనకేమొచ్చింది? 0.7 అనేది వచ్చింది కదా! ఇప్పుడు మనకి యాజ్ టీజ్‌గా 0.7 అనేది వచ్చింది. కానీ ఒకసారి చూద్దాం. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 0.1 ప్లస్ 0.2 అనేది ఇద్దాం. ఇప్పుడు మనకేమొస్తదో చూద్దాం. మరి ఇక్కడేమొచ్చింది? 0.300004 అనేదొచ్చింది. ఎందుకిలా వచ్చింది? ఇందాక 0.7 వచ్చింది గదా! ఇప్పుడెందుకు 0.300000 సంథింగ్ ఇంత పెద్ద నంబరొచ్చింది? మనకు ఆన్సర్ 0.3 గదా! అనే డౌట్ రావచ్చు. యెస్. మనం ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుందాం. చూడండి. ఇక్కడ సేమ్. ఇక్కడ గూడా 0.2 ప్లస్ 0.7 చేస్తే మనకేమొచ్చింది? 0.8999 సంథింగ్ వచ్చింది. ఇక్కడ మనం 7.6 ప్లస్ 8.7 చేస్తే మనకి 16.299997 అనేది వచ్చింది. ఎందుకిలా వచ్చింది అనంటే, ఇక్కడ కొన్ని ఫ్లోటింగ్ పాయింట్స్ అప్రాక్సిమేట్‌గా ఇలా స్టోర్ అనేది అయితదనమాట. ఇక్కడ 0.3 వచ్చే దగ్గర 0.3344 ఇలా అప్రాక్సిమేట్‌గా దానికల్లా అదే ఇలా అవుట్‌పుట్ అనేది మనకొస్తది. సో, మనం దీన్ని చేయడానికి ఏదైతే మనం దీన్ని ఇలా వచ్చే నంబర్‌ని రికవర్ చేయడానికి మనం వాడేది రౌండ్ అన్నమాట. సో, ఇలా నార్మల్‌గా పైథాన్‌లో ఇలా సేవ్ అయితాయి. నార్మల్‌గా ప్రోగ్రామ్‌లో యాజ్ యూజువల్‌గా ఇలా మనకనేది వస్తది. కాకపోతే బయట మనం జేసుకుంటది 0.1 + 0.2 అనేది చేస్తే మనకి 0.3 వస్తది. నార్మల్‌గా కోడింగ్‌లో ఎలా అయితదంటే ఇట్లా అప్రాక్సిమేట్‌గా కొన్ని నంబర్స్ అనేవి సేవ్ ఇట్లా అవుట్‌పుట్‌లో మనకిలా వస్తాయన్నమాట. కానీ మనం దీన్ని రౌండ్‌ని యూజ్ చేసుకొని 0.1 + 0.2ని చేసిన తర్వాత పక్కన 1 అనేది ఇచ్చుకుంటే డైరెక్ట్‌గా మనకి 0.3 అనేది వస్తదన్నమాట. అప్పుడు ప్రింట్ ఏ జేసిర్రు. తర్వాత ఏం జేసిర్రు ప్రింట్ ఏ = 0.3 చేస్తే మనకి ట్రూ అనేదొస్తది. ఇక్కడ ఆల్రెడీ మనం 1 అనేది ఇచ్చినాం. కాబట్టి 0 డెసిమల్ పక్కన ఒకటే డిజిట్ ఒస్తది. ఆ ఒక్క డిజిట్ ఏమొస్తది? 3 వస్తది. కాబట్టి మనకి ట్రూ అనేదొస్తది. సో, ఇదొకసారి చేద్దాం. కోడ్ చేద్దాం. ఇక్కడ ఏ ఈక్వల్ టు రౌండ్ ఆఫ్ ఏమిద్దాం? 0.1 ప్లస్ 0.2 అనేది ఇద్దాం. సో, మళ్ళీ ఏమిద్దాం? 1 అనేది ఇద్దాం. ఇక్కడ ఇది ఇచ్చినాం కాబట్టి ఇంకొకటి కూడా ఇవ్వాలి మనం. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఏని ప్రింట్ చేద్దాం మనం. ఏని ప్రింట్ చేస్తే మనకేమొస్తదో చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి రాసుకుందాం. ప్రింట్ ఏ ఈక్వల్ టు 0.3. సో, మనం ఇప్పుడు చూద్దాం అవుట్‌పుట్. ఇప్పుడు మనకేమొచ్చింది 0.3 వచ్చింది. అవును. ఏ ఈక్వల్ టు 0.3 అని మనకిక్కడ చెప్తుందనమాట. నెక్స్ట్ ఒకటి చూడండి. ఇదేంది అంటే జస్ట్ జనరల్‌గా ఇదేంది అంటే కామెంట్. కామెంట్స్ అంటే ఏంటిది అంటే నార్మల్‌గా ఈ కామెంట్ బాక్స్ అంటే ఏంటిది అంటే మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో అది కంప్యూటర్‌కే కాకుండా మనకి గూడా అర్థం కాదు. చూసే వాళ్ళకి గూడా మనం రాసిన కోడ్ ఏంది అని అర్థం అవ్వాలి. సో, అలా అర్థం అవ్వాలి అంటే మనం ఈ కామెంట్ అనేది యూజ్ చేసుకొని పక్కన వాళ్ళకి అర్థమయ్యేలాగా కోడ్‌ని రాయొచ్చనమాట. అది ఎలానో నేను మీకు చూపిస్తా. చూడండి కామెంట్ స్టార్ట్స్ విత్ ఏ స్లాష్. ఎలా అంటే మనకి హాష్ అనేది యూజ్ చేసుకొని హాష్‌ని యూజ్ చేసుకొని ఇలా వస్తుందనమాట. కామెంట్ స్టార్ట్స్ విత్ ఏ హాష్. హాష్ అంటే ఏంటిదంటే ఇలా మనకి ఉంటది. మీ అందరికి తెలిసే ఉంటది. హాష్ సింబల్ ఎలా ఉంటదో ఇంగో ఇలా ఉంటదనమాట. ఈ హాష్‌ని యూజ్ చేసుకొని మనం ఏదైతే కోడ్ రాస్తామో అది పక్కన వాళ్ళకి గూడా అర్థమయ్యేలాగా
అక్కడ కామెంట్స్ అనేవి ఇవ్వొచ్చనమాట. కామెంట్స్ కెన్ బి రిటన్. ఇది ఏం చేస్తామంటే జస్ట్ కోడ్ కాదు. మనమే జస్ట్ లెటర్స్‌లో రాస్తామనమాట. ఇన్ ఏ న్యూ లైన్ ఆర్ ఏ నెక్స్ట్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఎ కోడ్. ఏంటి అంటే దీనికంటే ఒక న్యూ లైన్ రాసుకోవచ్చు. లేదంటే ఏదన్నా స్టేట్మెంట్ పక్కనైనా అలా అని కూడా మనం రాసుకోవచ్చు. చూడండి ఇలా హాష్ సింబల్ పెట్టి న్యూ లైన్ కామెంట్ అనేది ఇలా రాయొచ్చు. చూడండి ఇప్పుడు మనం ప్రింట్ 5 అని ఇచ్చినాం. ప్రింట్ 5 అని ఇచ్చి పక్కన హాష్ సింబల్ పెట్టి ప్రింట్ ఏ నంబర్ అని ఇప్పుడు మనం చెప్తున్నాం. ఏందంటే ఇది ప్రింట్ ఏ నంబర్ అనేది ఎట్లుంది క్యారెక్టర్‌లలో ఉంది. అంటే హ్యూమన్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో ఉన్నది. ఇప్పుడు మరి ఇలా పెట్టుకుంటే మనకి ఎర్రర్స్ రావా అని అడగొచ్చు మీరు. ఇలా ఎప్పుడైతే మనం హాష్ వాడతామో మనకి అసలు కంప్యూటర్ అనేది దీన్ని ఎగ్జిక్యూట్ చెయ్యదు. ఇక్కడ హాష్ కనిపించింది అంటే ఇదసలు కోడ్ లాగా అది కన్సిడర్ చెయ్యదు. అసలు ఆ లైన్ అది చూడదనమాట. జస్ట్ హ్యూమన్‌కి అర్థం కాడానికి ఇలా హాష్ అని పెట్టుకొని మనం పక్కన కామెంటరీగా రాసుకుంటాం అంతే. ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్‌గా నువ్విప్పుడు ఆహ్, చూపిస్తా వెయిట్. ప్రింట్ 5 అని పెట్టినావు గదా! దీని పక్కన నువ్వేం జేసినావంటే ఇట్లా పెట్టి ప్రింట్ ఎ నంబర్ అని ఇచ్చినావు. సో, మనకిప్పుడు ఔట్‌పుట్ ఏమొస్తదో చూద్దాం. సో, 5 అని ప్రింట్ అయిపోయింది. ఇదసలు కన్సిడర్ గూడా చేయలేదన్నమాట. సో, సపోజ్‌గా దీన్ని కింద లైన్‌లో ఇద్దాం. ఇప్పుడు గూడా ఏమైంది మనకి ఇక్కడ అసలు అది ఎర్రర్ అనేదే రాలేదన్నమాట. ఇది పైనిచ్చి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ప్రింట్. ఇప్పుడు ప్రింట్ చేద్దాం మనం. ఇప్పుడు గూడా 5 అనేది వచ్చింది. ఎర్రర్ రాలేదు. కదా! ఇలా హాష్ పెడితే ముందు అసలది కన్సిడరే చేయదు. ఇప్పుడు సపోజ్ దీని ముందల హాష్ పెడదాం. ఇప్పుడేం చేస్తది? అసలు ఔట్‌పుట్ ఏమి ప్రింట్ అవ్వదక్కడ. ఎందుకంటే దీని ముందు హాష్ పెట్టినాం గాబట్టి, ఏ లైన్ ముందలైనా, ఏ కోడ్ ముందలైనా మనం హాష్ పెట్టినము అంటే, అదసలు ఆ లైన్ అది కన్సిడర్ చెయ్యదు. ఇప్పుడు మనం ఈ ప్రింట్ 5 ముందు గూడా హాష్ సింబల్ పెట్టినాం గాబట్టి, అసలు ఆ లైన్ గూడా ఎగ్జిక్యూట్ అవ్వలే. సో, దీని కింద ఇంకొకటి ఇద్దాం. ప్రింట్ 10 అని ఇద్దాం. సో, ఇప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. ఎందుకు ప్రింట్ అయింది? దీని ముందు హాష్ లేదు గాబట్టి ప్రింట్ అయింది. సో, మళ్ళీ దీని ముందు గూడా హాష్ ఇచ్చి చూద్దాం. ఏం ప్రింట్ అవుతది? సో, అసలు మనకేం ప్రింట్ అవ్వలే. ఇలా హాష్ సింబల్ అని పెట్టుకుంటే అసలు దాని ఆ లైన్ అనేది అది కన్సిడర్ చెయ్యదు. సో, ఇదే కామెంట్ యొక్క యూజ్. ఇలా కామెంట్‌ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అనంటే హ్యూమన్‌కి అర్థమయ్యేలాగా మనం కోడ్‌ని రాసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తా మీకు. యాడ్ 2 నంబర్స్. యాడింగ్ 2 నంబర్స్ అని పెట్టుదాం. ఎందుకంటే కింద మనం యాడ్ చేద్దాం. యాడింగ్ 2 నంబర్స్ అని పెట్టుకుందాం. కింద ఏం చేద్దామంటే ప్రింట్ 5 + 6. 5 + 6 అనేది చేద్దాం. ఇప్పుడు మనకేమొస్తది? 11 అనేదొచ్చింది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం మనం యాడింగ్ 2 నంబర్స్ అని చెప్పేస్తున్నాం. సో, హ్యూమన్‌కి చూడగానే అర్థమైతది. ఓహ్! వీళ్ళు కింద దీన్ని నంబర్స్‌ని యాడ్ చేశారు అని అర్థమైతది. బై యూజింగ్ దిస్ కామెంటరీ బాక్స్ వి కెన్ ఈజీలీ అండర్‌స్టాండ్ ద కోడ్ అన్నమాట. సో, మనకిక్కడ ఈ కామెంటరీ బాక్స్ అనేది కంప్యూటర్‌కే కాకుండా హ్యూమన్‌కి గూడా అర్థమయ్యేలాగా రాసుకోవడానికి ఈ కామెంట్ బాక్స్ అనేది యూజ్ అయితదనమాట. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్. n ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ అనేది యూజర్ నుంచి తీసుకుంటుండు. నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే ఫైండింగ్ ఏ ఈవెన్. ఇఫ్ ఫైండింగ్ ఇఫ్ ఈవెన్. ఇప్పుడేం చేస్తుందంటే ఈవెన్‌ని ఫైండ్ చేస్తుంది. ఈవెన్ ఈజ్ ఈక్వల్స్ టు n డివిజిబుల్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ప్రింట్ ఈవెన్ అని ఇచ్చినాం. ఇక్కడ ఏం చేస్తున్నాం బూలియన్ వాల్యూలో ప్రింట్ చేస్తున్నామంట. ఐదర్ ప్రింట్ బూలియన్ వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇస్తున్నామనమాట. సో, ఇలా ఇక్కడ కామెంట్ బాక్స్‌ని యూజ్ చేసుకొని మనం ఒక సెంటెన్స్‌ననేది ఇచ్చాం. ఇక్కడ కామెంట్ బాక్స్‌ని యూజ్ చేసుకొని ఏం చేసినామంటే ఒక సెంటెన్స్‌ననేది ఇచ్చామనమాట. సో, ఈ కామెంట్ బాక్స్ ఎందుకు యూజ్ అయితదంటే కంప్యూటర్‌కే గాకుండా హ్యూమన్‌కి గూడా అర్థమయ్యేలాగా మనము కోడ్‌ని రాసుకోవడానికి ఈ కామెంట్ బాక్స్ అనేది యూజ్ చేస్తాం. ఈరోజు క్లాస్ ఇంతే. థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.